ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి ఒపెక్ నుంచి బయటకు రావడం జరిగింది. మరి దీనివల్ల మన ఇండియాకి ఏమైనా లాభం ఉందా అంటే? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే యుఏఈ అనేది థర్డ్ బిగ్గెస్ట్ పార్ట్నర్ ఇండియాకి. అమెరికా, చైనా తర్వాత మన బిగ్గెస్ట్ పార్ట్నర్ ఎవరంటే యుఏఈ అనమాట. అండ్ ఇండియన్స్ కూడా ఎక్కువ మంది గల్ఫ్లో ఉన్న ఏరియా కూడా యుఏఈ అనమాట. అంటే న్యాచురల్గానే దాంతో టైప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బేసికల్గా ఏంటంటే ఒపెక్ అనేది ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ యొక్క గ్రూప్ అనమాట. దాన్ని ఒపెక్ అంట. దాంట్లో వీళ్ళు థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీ అనమాట. దాంట్లోనే యాక్చువల్గా మొదటి నుంచి వాళ్ళకి దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇరాక్ కూడా దాంట్లో ఉన్నాయి పార్ట్నర్ లాగా. అండ్ యుఏఈ మొదటి నుంచి కూడా కొంచెం ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటుంది అనమాట. అది ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నేమో కొంచెం ఇజ్రాయెల్కి ఆపోజిట్లో ఉంటుంది. అదొకటి అంటే పొలిటికల్గా కొంచెం ఇష్యూ ఉంది. అండ్ రెండోది రీసెంట్గా వాళ్ళ దగ్గర బాగా ఎఫెక్ట్ అయిందనమాట. ఇరాన్ వదిలిన క్షిపణులతోటి వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదనమాట. ఈ టైంలో ప్రొడక్షన్ ఎక్కువ పెంచుకొని ఈ రేట్ల దగ్గర ఎన్కాష్ చేసుకుందాం అని థాట్ రావటం మంచిదే కదా. అంటే మూడోది ఈ అపెక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రేట్కి అమ్మాలి, ఎంత ప్రొడక్షన్ తీయాలి, ఎంత కట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే సౌదీ అరేబియా దానికి ప్రెసిడెంట్ అనమాట. అందుకని సౌదీ అరేబియా కంట్రోల్లో ఉంటుంది ఒపెక్ మొత్తం కూడా. బట్ వాళ్ళు ఇప్పుడు దీనికే మనం చూసామనుకోండి, దీని టోటల్ కెపాసిటీ 50 లక్షల బ్యారల్స్ అవుట్పుట్ ఫర్ డే చేసుకునేంత కెపాసిటీ ఉంది. బట్ స్టిల్ వీళ్ళు 30 లక్షలు బయట తెస్తున్నారు. ఎందుకంటే ఒపెక్ రూల్స్ ప్రకారం టోటల్ ప్రొడక్షన్ తీయకూడదు అనమాట. అందుకని ఆ కంట్రోల్లో పెట్టారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒపెక్స్ నుంచి ఒపెక్ ప్లస్ గ్రూప్ నుంచి బయటకు వస్తున్నారు కంప్లీట్గా. దానివల్ల ఇండియాకి లాభం ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ థర్డ్ బిగ్గెస్ట్ పార్ట్నర్. ఇండియాకి ఎక్కువ గ్యాస్ పంపించేది కదా వాళ్ళే. వాళ్ళతో మంచి టైప్స్ ఉన్నాయి. ఇండియా వాళ్ళు మొత్తం దగ్గర 68 లక్షల బ్యారల్స్ మనం పర్ డే కన్జంప్షన్ చేసుకుంటాం. బట్ అందులో నుంచి ఇప్పుడు వరకు మనకు యూఏఈ నుంచి వస్తుంది ఎంత అంటే జస్ట్ 6 లక్షలే. అంటే మనం తెచ్చుకుంటుంది 60 లక్షలు, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటుంది 6 లక్షలే. అంటే 10% వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, బట్ ఒరిజినల్గా వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే ఇప్పుడు ఆల్రెడీ బయట తీస్తుంది 30 లక్షలు యూఏఈ వాళ్ళు. అంటే టోటల్ మ్యాక్సిమం కెపాసిటీకి వెళ్ళారనుకో వాళ్ళు 50 లక్షల దాకా వెళ్తుంది. ఇప్పుడు ఏముంది, ఇండియా వాళ్ళు కనుక వాళ్ళతో టైప్ అయ్యారనుకోండి, మిగతా ఎక్స్ట్రా మ్యాక్సిమం ప్రొడక్షన్ కెపాసిటీ ఏదైతే ఉందో 20 లక్షలు లీటర్స్ని మనకు పంపించే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇండియా టోటల్ కన్జంప్షన్ 68 లక్షల బ్యారల్స్ పర్ డే అనుకుంటే అందులో ఒక 40-50% వరకు కూడా ఒక యూఏఈ ఒకటి ఫిల్ చేయగలుగుతుంది. అంత కెపాసిటీ దానికి ఉంది. పైగా రూపీలో చేసుకోవచ్చు ట్రేడ్. ఎందుకంటే ఇప్పటికే మనం వాళ్ళతో వాళ్ళ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం. అంటే డాలరైజేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మనకు డాలర్స్ సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇండియన్ రూపీ వీక్నెస్ తగ్గిద్ది. ఒక డాలర్తో పని లేదు. అండ్ 30-40% వరకు ఒక్క యూఏఈ నుంచి మనం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ మనకి గ్యాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసరు అండ్ ఫర్టిలైజర్స్కి వాళ్ళే బిగ్గెస్ట్ అనమాట. ఆల్రెడీ ఇప్పటికే 10% మనకి పంపిస్తున్నారు. ఇప్పుడు 10 కాస్తే 40 దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే ఒక రష్యా, ఒక యూఏఈ, ఈ 2 టైప్స్ వాళ్ళు మనకి ప్రపంచంతో వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇండియాకి కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంటాయి. అండ్ కాబట్టి ఇది ఒపెక్ నుంచి బయటికి రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ రేట్లు తగ్గడానికి అండ్ ఆయిల్ రేట్ తగ్గడానికి యూజ్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే లోకల్ కరెన్సీలో మనం ట్రేడ్ చేసుకుంటాం. అంటే దగ్గర కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట దానికి. కాబట్టి ఒపెక్లో నుంచి యూఏఈ బయటికి రావడం అనేది అన్ని రకాలుగా మంచిది. అంటే యుద్ధం వచ్చిన తర్వాత చాలా నష్టం జరిగింది కదా సార్. ప్లస్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. మరి ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆ యుద్ధం వల్లే వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది అనమాట. యుద్ధం జరగడం వల్లే వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేశారు ఇరాన్ వాళ్ళు. దానివల్లే వాళ్ళు ఇజ్రాయెల్ దగ్గరలో చేరారు, మనకి దగ్గరగా వస్తున్నారు, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ తీయగలుగుతున్నారు. రెండోది వీళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు సుయజ్ దాని హార్మోజ్ జలసంధిని కంప్లీట్ బైపాస్ చేయొచ్చు. వీళ్ళు పైప్ లైన్ ఉందనమాట ఒమెన్ దగ్గరికి. ఒమెన్ దగ్గర నుంచి షిప్లో తీసుకొచ్చారు అనమాట ఇక్కడ అక్కడి నుంచి. అందుకని ఒమెన్ వరకు వాళ్ళకి షిప్ పైపింగ్ లైన్ ఉంది కాబట్టి యుద్ధం ఆగితే చాలు, హార్మోజ్ కంప్లీట్గా బ్లాక్ అయినా సరే మనకి ఆయిల్ వచ్చేస్తుంది 30-40% వీళ్ళ దగ్గర నుంచి. అందుకని మోడీ గారు కూడా ఇప్పుడు ఈ మంత్ యూరప్ టూర్ ఉంది. వెళ్ళి వచ్చేటప్పుడు ఆ దేశంలో మీటింగ్ ఉందన్నమాట. ఆ మీటింగ్లో బహుశా ఫైనలైజ్ చేస్తారు. ఎంత క్విక్గా డిసిషన్ తీసుకున్నారంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ May 1 ఈ రోజు నుంచి ఒపెక్లో నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఈ రోజు నుంచి వాళ్ళు ఇంకా ప్రొడక్షన్ ఎంత తీసుకోవచ్చు. వాళ్ళకున్న టోటల్ కెపాసిటీ 50 లక్షలు పర్ డే, 50 లక్షల బ్యారల్స్ పర్ డే. వాళ్ళు బయటకు తీస్తుంది ఇప్పటి వరకు 35 lakhs.
తెస్తుంది. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఆల్మోస్ట్ 40-50% పెరిగింది. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆయిల్ రేట్లు ఆల్మోస్ట్ $110 నడుస్తుంది పర్ బ్యారెల్. ఈ టైంలో మంచి డిమాండ్ ఉన్న టైంలో కాబట్టి వాళ్ళు బయటికి రావటం మంచి పని అనమాట వాళ్ళకైనా సరే. ఈవెన్ రీసెంట్గా ట్రంప్ అని కూడా ఇదే క్వశ్చన్ అడిగితే బయటికి రావటమే బెటర్, దానివల్ల వరల్డ్ వైడ్గా ఆయిల్ రేట్ తగ్గుతాయి, కన్జ్యూమర్కి బెనిఫిట్ జరిగింది అన్నాడు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది మ్యాక్సిమం ప్రొడక్షన్ కెపాసిటీ వాడుకోవడానికి వీలుగా అనమాట. దీని ద్వారా టెంపరీ గల్ఫ్ ఏరియాలో ఇష్యూస్ వచ్చినా సరే బట్ ప్రపంచానికి అది మంచిదే, ఎందుకంటే ఆయిల్ రేట్ తగ్గడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇష్యూ ఒక 1 year తర్వాత ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఎనర్జీ వర్టికల్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, సోలార్ కావచ్చు, అన్నీ కూడా. అందుకని ఫ్యూచర్లో ఇది పెట్రోకెమికల్కి యూజ్ అవుతుందేమో కానీ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ అంతా కూడా ఎనర్జీకి పెద్ద యూజ్ కాకపోవచ్చు, ఎందుకంటే అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ మారుతున్నారు అండ్ న్యూక్లియర్ ఎనర్జీ వాడుతున్నారు, విండ్ ఎనర్జీ వాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎంతకంత రీప్లేస్ చేస్తూ ఉంటుంది. 100% రీప్లేస్ చేయలేదు, బట్ ఎంతకంత చేస్తుంది. అంటే కాబట్టి ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడే ఎన్కాష్ చేసుకోవడం బెటర్ కదా. అందుకో రేట్ బాగా ఉన్నప్పుడే ప్రొడక్షన్ కెపాసిటీలో 50% వాడుకొని ఎందుకు కామ్గా ఉండాలి. పైగా ఈ టైంలో డబ్బులు బాగా వస్తారు, యుద్ధం జరిగి ఎక్కువ లాస్ అయింది వాళ్ళే గల్ఫ్ మొత్తం మీద. అందుకని ఈ టైంలో వాళ్ళు బయటకు వచ్చారనుకోండి మ్యాక్సిమం ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఇండియా లాంటి కంట్రీలు రెడీగా ఉంది తీసుకోవడానికి, కాబట్టి వాటికి అమ్ముకోవడానికి ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి ఇండియాకి బెనిఫిట్, ప్రపంచానికి బెనిఫిట్, ఈవెన్ యూఏఈ కూడా బెనిఫిట్. కాబట్టి యుద్ధం కొంతకాలం కంటిన్యూ అయినా సరే ఈ ఇష్యూ ఆయిల్ రేట్లు పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే లాస్ట్ నైట్ కూడా ఆయిల్ రేట్లు +6 నుంచి -3కి వచ్చినాయి. ఆల్మోస్ట్ 9% డ్రాప్ అయినట్లక హై నుంచి నేను ఒక్కరోజే, ఎందుకంటే ఈ రోజు నుంచి వీళ్ళు ప్రొడక్షన్ బయట తీస్తున్నారు కాబట్టి. అంటే చూడాలి నెక్స్ట్ 1 weekలో వీళ్ళు నిజంగా అనుకున్నట్టు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచగలిగితే కనుక డెఫినెట్గా ఆయిల్ ఎందుకని పెరగదు. ఇంకా దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. కాబట్టి వాళ్ళ ఇష్యూ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ రేట్ కొంచెం తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఇండియాకి అది 2 good news, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.